అభిరుచి మీ అభిరుచి. నమస్తే, నానో క్లీన్స్ అభిరుచికి స్వాగతం సుస్వాగతం. పాత వంటకాలైనా కొత్త వంటకాలైనా ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది నానో క్లీన్స్ అభిరుచి. మరి ఈ రోజు కూడా నోరూరించే వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటల్ని మా షెఫ్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే, ధనలక్ష్మి గారు క్యాబేజీ మసాలా రైస్. క్యాబేజీ మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. ఓకే, క్యాబేజ్ తో రైస్ ఐటమ్ అంటే ఎక్కువగా చేసుకోరు, క్యాబేజ్ తో బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కదా క్యాబేజ్ తో, అందుకే మసాలా రైస్ అడిగారు. ఓ ఓకే. ఓకే, మరి క్యాబేజ్ మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, గరం మసాలా 1 టీ స్పూను, పెరుగు 1 కప్పు, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. క్యాబేజ్ మసాలా రైస్. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. మసాలా దినుసులు. ఓకే, సో నార్మల్ గానే క్యాబేజ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మసాలా వేస్తే కొంచెం తగ్గుతుందని మసాలా యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే. పచ్చిమిరపకాయలు. ఓకే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఓకే అండి. సో దీంట్లో క్యాబేజ్ పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం. అంటే తినేటప్పుడు కూడా మనకి చక్కగా తగులుతే బాగుంటుంది. ఓకే, ఇది కాస్త వేగాలండి. అవునా? మరి ఆలో మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: ఎండలో బయట తిరిగి వచ్చినప్పుడు చర్మం మంటలుగా అనిపించినట్లయితే దోసకాయని చక్రాల్లా కట్ చేసుకుని మంటలున్న చోట రుద్దుకుంటే మంటల నుండి రిలీఫ్ పొందొచ్చు. చిట్కా చూసాంగా. ఓకే. ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, సో రైస్ క్వాంటిటీ కూడా చూసుకుని మనం యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కారం. ఓకే. అలాగే కొంచెం పసుపు. ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ తో ఇలా చేసుకోవచ్చు కదండి మసాలా రైస్. అన్నిటికీ సూట్ అవుతుందా? చేసుకోవచ్చు. సో క్యారెట్ కి పొద్దున్నే ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది, అంటే ఎక్కువ రెండు ఐటమ్స్ చేయకుండా. అవును. అలాగే పెరుగండి. పెరుగు. కానీ కొత్తగా ఉందండి క్యాబేజ్ లో ఇలా పెరుగు వేసి మిక్స్ చేయడం. ఇదంతా బాగుంటుందా టేస్ట్? ఇది నార్మల్ పెరుగు తీసుకున్నారా, పుల్లటి పెరుగు ఏమైనా తీసుకున్నారా? కొంచెం పుల్లగా ఉంటుంది. కొంచెం పుల్లగా ఉంటుంది. బాగుంటుంది, అంటే రైస్ ఐటమ్స్ కదండి. ఎస్. ఓకే అండి. ఓకే. సో కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. మసాలా దినుసులు అండ్ గరం మసాలా. సో దీనికి ఈ మాత్రం మసాలా అయితే సరిపోతుంది. అండ్ పెరుగు ఒకటి స్పెషల్ టేస్ట్, వేసిన వెంటనే టేస్ట్ ఇమీడియట్గా మారిపోతుంది. సో మనం ముందుగా ఉడికించుకున్న అన్నం రైస్. ఓకే. సో ఇక్కడ క్యాబేజ్ కాబట్టి ఈజీగా మనకు కుక్ అయిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు. మిగతా వెజిటబుల్స్ బాయిల్ చేసి వేసుకోవాలండి? అక్కర్లేదండి, అంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు తొందరగా కుక్ అయిపోతుంది. తొందరగానే కుక్ అవుతుంది. ఓకే. ఓకే అండి. ఓకే, రెడీ అయిపోయింది. చాలా మంది ఉత్త క్యాబేజ్ కర్రీ, క్యాబేజ్ ఫ్రై ఇలా తినడానికి హెసిటేట్ చేస్తారు. ఆ స్మెల్ గురించి, దాని స్మెల్ అండి, మెయిన్ గా స్మెల్. సో ఇక్కడ క్యాబేజ్ ఫ్లేవర్ అనేది లైట్ తెలుస్తుంది అండ్ మసాలా వల్ల అంతేం అనిపించట్లేదు, హ్యాపీగా తినేయొచ్చు. కొంచెం అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా మనకు కుక్ అవుతే సరిపోతుంది. ఓకే. క్రంచీగా తగులుతూ ఉండాలి.
ఇది ఉత్త క్యాబేజ్ కాకుండా క్యాబేజ్ కాంబినేషన్ లో ఇంకేమైనా వెజిటబుల్ యాడ్ చేసుకుంటే బాగుంటుందా ఇక్కడ? చేసుకోవచ్చండి. ఓకే. ఓ ఫైనల్ గా పుదీనా పైన పుదీనా లీవ్. వావ్. సో వేడివేడిగా క్యాబేజ్ మసాలా రైస్ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యాబేజ్ మసాలా రైస్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్ వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, పెరుగు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ మసాలా రైస్ రెడీ. క్యాబేజ్ మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా 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 బాగుంది. క్యాబేజ్ ఫ్లేవర్ ఉంది అండ్ మసాలా స్పైసెస్ కూడా చాలా ఎక్కువగా చాలా బాగుంది. సో ఆ పెరుగు వేసింది కూడా చాలా బాగా Yes, తెలుస్తుంది. చాలా బాగా తెలుస్తుంది. అండ్ దానికి కూడా ఏమంటారు క్యాబేజ్ క్రంచీగా తగులుతూ ఉంది. బాగుంది Yes, తింటూ. అందుకే నేను అంటే మొత్తంగా వేయకూడదు అది. ఎస్, అంటే కొంచెం బాగా ఫ్రై చేశారు దాన్ని. అవునండి. ఫ్రై చేసేవారు క్రంచీగా తగులుతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. వావ్. అండ్ చాలా సింపుల్ గా ఓన్లీ జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ కదండి వేసింది. చాలా బాగుంది. వావ్. క్యాబేజ్ మసాలా రైస్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. జిడ్డు చర్మం ఉన్నవారు టొమాటో రసంలో పుదీనా రసం ఇంకా ముల్తానీ మిట్టి ఈ మూడింటిని కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకుంటే జిడ్డు గారెతనం తగ్గుతుంది. క్యాబేజ్ మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో పైనాపిల్ పాప్డీ చాట్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో పైనాపిల్ పాప్డీ చాట్ చేయబోతున్నారు. అవునండి. పైనాపిల్ తో చాట్ చేసుకుంటారా? దాంట్లో అది కూడా పాప్డీ అంటే స్వీట్ అండ్ హాట్ మిక్స్ చేసి చాలా కొత్తగా బాగుంటుంది. ఉంది. బాగుంటుంది. అంటే ఇది కొంచెం మధ్యస్థంగా ఉండే పైనాపిల్ తీసుకుంటే మనకు సలాడ్ బాగుంటుంది. సో అంటే కొంచెం sweetness పులుపు, అనేది- స్వీట్నెస్ రెండు ఉంటాయి కదా. అవునవును, చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఇది చేస్తుంటారా లేకపోతే మీరే మాకు కొత్తగా పరిచయం చేస్తున్నారా? ఇలా కూడా తింటే బాగుంటుంది. ఇలా కూడా తింటే బాగుంటుందని ఓ వావ్, సూపర్. ఓకే, మరి పైనాపిల్ పాప్డీ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పైనాపిల్ పాప్డీ చాట్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, పాప్డీలు 6, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, టొమాటో సాస్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, వేయించిన అప్పడాలు 2. రాజుగారు స్టార్ట్ చేద్దామా చాట్? ఓకే. పైనాపిల్ పాప్డీ చాట్. బాగుస్తారా? ఎస్. పైనాపిల్ ముక్కలండి. నార్మల్ గా పైనాపిల్ ఒక 2-3 పీసెస్ కన్నా ఎక్కువ తినలేము. ఇలా అయితే తినొచ్చు అనుకుంటాను కదా. హ్యాపీగా అంటే కొంచెం చట్పటాగా ఉంటుంది Yes. కదా, ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇక్కడ పాపిడి ఓకే. మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఎస్. కొంచెం ఇలా అని ఇది పాప్డీ చేసుకోవడం కూడా ఈజీ కదండి. చాలా ఈజీ. జస్ట్ మైదా పిండి, ఉప్పు, వాము. వాము, కొద్దిగా వేడి చేసిన నూనె. ఓకే, కలిపేటప్పుడు చేస్తే మనకి క్రంచీగా వస్తాయి అంతే కదా? అవునండి. ఓకే. ఇవి బయట ఎందుకు డీప్ ఫ్రై, అదేదో ఇంట్లోనే చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. వావ్. అలాగే పచ్చిమిరపకాయలు. వా, అసలు ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. పైనాపిల్, పాప్డీ, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా టొమాటో సాస్. టొమాటో సాస్. అందరూ కూడా ఇప్పుడు ఇలా డిఫరెంట్ గా కొత్తగా ఉండేవే నచ్చుతున్నారు కూడా. అవునండి. కొద్దిగా కొత్తిమీర అండి. కొద్దిగా సాల్ట్. ఓకే. కారం కూడానా? కొంచెం ఉండాలి కారం. ఇది కొత్తగా టేస్ట్ రాబోతుంది. కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే. జీరా అండ్ చాట్ మసాలా. చాట్ మసాలా. పాపిడి చాట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న టేస్ట్లే ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఎలా ఉంటుందో టేస్ట్. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. వావ్, ఆ ఫ్లేవర్స్ స్మెల్ వస్తే నోట్లో వాటర్ తిరుగుతోందండి. ఓకే అండి. సో సరే, మీరు అది కలుపుతూ ఉండండి. అలా మేము ఒక చిట్కా చేస్తాం. ఓకేనండి. ఓకే అండి, మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా.
జామకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే సోడియం, లో ఫ్యాట్, లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల జామకాయని రెగ్యులర్గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చిట్కా చూసారుగా? ఓకే అండి. సో ఇది కాసేపు పక్కన ఉంచాలండి. ఓకే, ఇది నేను కాసేపు పక్కన పెడతాను. మరి ఆలోపు మీరు మాకు కార్వింగ్ చూపించండి. తప్పకుండా అండి. ఇక్కడ హాఫ్ కీరా తీసుకున్నారు. ఏం చేస్తున్నారు దీంతో? జిగ్జాగ్ కట్ చేస్తే మనకు ఒక స్టార్ షేప్ లో ఫ్లవర్ వస్తుంది. ఓకే, సో చేస్తున్నాను ఈజీగానే. చూస్తుంటే కొంచెం ఈజీగానే ఉంది. ఈజీ అండి, బట్ పెటల్స్ కేర్ఫుల్ గా కట్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఉంటుంది. ఓ ఓకే. సో ఇక్కడ ఎడ్జెస్ కొంచెం ఇలా జిగ్జాగ్ కట్ చేసి రెండు వైపులా. ఓకే ఓకే, ఇది కొంచెం ఈజీగానే ఉందండి. సో ఏం లేదు, జస్ట్ కార్వింగ్ నైఫ్ ఉంటే మనకు అలా క్రాస్ గా బెండ్ అయి ఉంటుంది కాబట్టి జిగ్జాగ్ గా కట్ చేయడం ఈజీగా ఉంటుంది. స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే, అలా బెండ్ అయినట్టుగా ఉంటుంది కదండి. వాటర్లో వేస్తే కొంచెం బెండ్ అవుతుంది. ఓకే, సో ఇలా చేశాక ఓపెన్ చేసి వాటర్లో వేస్తే ఇది ఇలా బెండ్ అవుతుంది. ఓ ఓకే. వావ్. సో ముందుగా నేను ఒకటి చేసి పెట్టాను. ఓకే సో ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో 10 minutes వాటర్లో ఉంచితే ఇలా మనకి బెండ్ అయిపోయి ఉంటుంది బ్యాక్ ఎస్ సైడ్. అండి. సో రెడీ. సో దీంట్లో మనం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ బేస్ కట్ Base cut చేసుకొని చేసుకోవచ్చు. మధ్యలో సలాడ్ మధ్యలో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ప్లేట్ కూడా ఇచ్చేస్తారా? యా. సో ఆ 5 minutes అలగడండి, మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా పైనాపిల్ ముక్కలకు పట్టాలి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఎస్. ఓకే. సో చివరిగా ఓ పైనుంచి పాపడ్, పాపడ్ ప్లెయిన్ పాపడ్. సో అలా తిండి కొంచెం లాస్ట్ సర్వ్ చేసుకునే ముందు వేసుకుంటే కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి. అంతే కదా? తగులుతూ ఉంటుంది. Yes. ఓకే. పైనాపిల్ పాపడి చాట్ రెడీ. ఓకే, వావ్, చూడడానికి ఎంత బాగుందో. పైనాపిల్ పాప్డీ చాట్ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పైనాపిల్ పాప్డీ చాట్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో పైనాపిల్ ముక్కలు, పాపిడీలు మెదిపి వేయాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో సాస్, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన అప్పడాలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ పాప్డీ చాట్ రెడీ. పైనాపిల్ పాప్డీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. నోట్లో నిజంగా వాటర్ అలా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా వావ్, చాలా 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 టేస్టీగా ఉందండి. సీరియస్లీ, ఆ పాప్డీ పైనుంచి ఆ పాపడం, మీరు వేసిన చాట్ మసాలా కానివ్వండి, ఇవన్నీ చాలా బాగుంది. పైనాపిల్ ఇంత పైనాపిల్ అయినా తినవచ్చు, అంత టేస్టీగా ఉంది. కొంచెం చట్పటాగా తగులుతూ ఉంది. ఎస్, చాలా బాగుంది. వావ్, పైనాపిల్ పాప్డీ చాట్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. ఒక్కోసారి క్లైమేట్ చేంజ్ వలన గొంతు నొప్పి, దగ్గు, జలుబు లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు బాగా మరిగించిన అల్లం రసాన్ని 2 స్పూన్ల చొప్పున తీసుకుంటూ ఉంటే వాటి నుండి రిలీఫ్ పొందొచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఊరించి వంటలో ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? ఊరించి వంటలో మంచి మంచి వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్, మీ పేరు? శ్రీజ, శ్రీజ. ఎక్కడి నుంచి వచ్చావు? జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాను. జూబ్లీ హిల్స్ నుంచి. ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ 3rd year. ఓకే, వంటలు బాగా చేస్తావా? సూపర్ గా చేస్తాను. ఓకే, హాయ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మంజు భార్గవి. మంజు భార్గవి గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి. Yes. మీరేం చేస్తూ ఉంటారు? ఐఎమ్ ఏ టీచర్. టీచర్. ఎస్, ఎక్కడ, ఏ క్లాస్ కి, ఏ సబ్జెక్ట్? నేను మిడిల్ క్లాస్ టీచర్ ని, Okay. గౌతమ్ మోడల్ స్కూల్, ఓకే, ఏ సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు? మ్యాథమెటిక్స్. ఓ లెక్కలు నేను చాలా పూర్ అని అడగొద్దు ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు వంట చేస్తున్నారు? నేను చేస్తాను. ఏమనుకోకపోతే మీ ఇద్దరు పోలికలు కొంచెం కలిసేలా ఉన్నాయి. మీరేమన్నా రిలేటివ్సా? పిన్ ఓ ఓకే, బాగానే గెస్ చేశారు. గుడ్ గుడ్ గుడ్. పిన్ని? యా, మా అక్కయ్య వాళ్ళ పాప. సొంత అక్క వాళ్ళ కూతురా? యా, యా, మీరు అస్సలు అలా అనిపించట్లేదండి. ఇంకా ఉన్నారు కదా. చాలా యంగ్గా ఉన్నారు.
ఏం మెయింటైన్ చేస్తారు, ఎలా మెయింటైన్? అలా ఏం లేదండి, మా సిస్టర్ కి ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు తొందరగా అయిపోయారు. ఓకే ఓకే ఓకే, ఇలా కూడా ఉంటాయి. ఓకే గుడ్. చక్కగా మీ కూతురు మీ వయసులానే ఉంది నిజంగానే చెప్పాలంటే. నేను అంత పెద్దగా ఉన్నాను. పాపం సంతోషిస్తారు కదా చెప్పుంటే. వద్దు మేడం, అలాగే చెప్పండి. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? Okay. ఏం చేస్తున్నారు? మసాలా కిచడి. మసాలా కిచిడి. Yes. ఓకే, మరి మసాలా కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మసాలా కిచిడికి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు 1 టేబుల్ స్పూను, బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉడికించిన పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, తరిగిన టమాటా 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? పెసరపప్పు బియ్యం కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో వాటర్ కలిపి పెట్టుకున్నారా? 2 బియ్యం కలిపేసుకొని పెసరపప్పు కలిపేసుకొని అందులో దానికి సరిపడా 1 కప్పు వాటర్, 1 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్ పోసేసుకోవాలి. 1.5 కప్ కి డబుల్ వాటర్. ఓకే, వీ హ్యావ్ టు టేక్ ఇన్ ద ఇది ఎంతసేపు నానబెట్టారు? ఒక 5-10 మినిట్స్. 5-10 మినిట్స్ నానబెట్టారు, అంటే తొందరగా ఉడుకుతుందని నానబెట్టారా? తొందరగా. ఓకే, సో ఇప్పుడు ఇది కుక్కర్ లో వేసుకోవాలా? కుక్కర్ లో పెట్టేసుకున్నాం ఫస్ట్. ఓకే, సో ఇది ఉడుకుతూ ఉంటే మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చా? సో 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టారు, ఒక 10 నిమిషాలు నానబెట్టారు తొందరగా ఉడకడానికి, అంతేనా? సో ఇది ఉడుకుతూ ఉంటుంది, మిగతా ప్రాసెస్ ఇక్కడ చేస్తాం. ఓకే, సో ఇందులో వాటర్ పోసేయండి, పెట్టేద్దాం స్టవ్ మీద. 3 కప్స్ వాటర్. ఓకే, సో కిచిడి అంటే మెత్తగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్. మరి అంత మెత్తగా కాదు, అంత మామూలుగా కాదు. నార్మల్ గా మనం తినే రైస్ ఉంటుందా? ఇంచుమించు అలాగే ఉంటుంది. ఓకే, నార్మల్ గా నాకు తెలిసిన కిచిడి అయితే మెత్తగా ఉంటుంది. ఇది అలా మరి అలా కాదు. ఓకే, సో ఇది ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రై చేస్తాం. సో ఇది స్టవ్ ఆన్ చేయనా? అవును, దీని మీద మూత పెట్టేది ఏం లేదా? ఏం అవసరం లేదు, ఇప్పుడు చేసిన తర్వాత విధులు పెట్టి ఒకటేసారి మూత, ఇవన్నీ కలిపేసి మూత పెడతారా? అరే ఇదేదో ఈజీగా అయ్యే ప్రాసెస్ లా ఉంది. ఓకే, ఇందులో కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. మసాలా దినుసులు. సో మసాలా కిచిడి అన్నారు కదా, మసాలా దినుసులు వేస్తారు, ఇంకేమున్నాయి? ఏమైనా మసాలా పౌడర్లు ఏమైనా? ఇంకేం లేదు మేడం, ఎందుకంటే ఇది కొద్దిగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కొంతమంది తినరు కదా, కొంచెం అలవాటు మసాలా చేసుకుంటే. కిచిడి అనగానే నేను చాలా స్పైసెస్ ఎన్నో వేస్తారు అని చెప్పేసి లేదు, అనుకున్నాను. ఓకే, కొద్దిగా సో ఎక్కువ కారం అవి ఏం లేకుండా జస్ట్ ఆ మసాలా వాసన అనేది తెలుస్తూ ఉంటుంది, అంతేనా? ఓకే, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేశారు, తర్వాత ఆనియన్స్. ఓకే, నీ మీద నా మీద పడకుండా ఉంటుంది ఇలా కలిపితే. తర్వాత పొటాటోస్. ఓకే, ఇదేంటి బంగాళదుంపలు దీన్ని ఇలా బఠానీతో ఉడికించారా ఇవి? హాఫ్ బాయిల్ చేశాను. ఓకే, దీన్ని బఠానీ తోటి బాయిల్ చేశాను, అందుకే కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది. ఏంటబ్బా బంగాళదుంప గ్రీన్ కలర్ లో ఉందనుకున్నా. క్యారెట్ ముక్కలు. పచ్చి బఠానీను బంగాళదుంప రెండు కలిపి బాయిల్ చేశారా? ఓకే, అందుకే దాని కలర్ దీనికి అంటుకుంది. ఓకే, క్యారెట్ ముక్కలు కూడా ఉడికించేసారా? హాఫ్ బాయిల్ చేశాను. ఓకే, పచ్చి బఠానీ బంగాళదుంప క్యారెట్ 3 ఉడికించేసారు తొందరగా అవ్వడానికి. ఓకే, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. ఇంకా ఏంటి మరి కరివేపాకు. కరివేపాకు. ఓకే, కిచిడి అయితే ఈజీ ప్రాసెస్ లో ఉంది, అన్ని ఇలా వేసి కలిపేసుకోవడమే. ఇది చేసి కొద్దిగా అందులో వెల్లుల్లి వేసి- పేస్ట్. ఓకే, అందులో వేసి కొంచెం కలిపేయడం. అల్లం వెల్లుల్లి పేస్ట్. అది అయిన తర్వాత ఇదంతా ఇందులో వేసి మూత పెట్టేసి అయిపోద్ది కదా. అంతే. అన్ని వెజిటబుల్స్ కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు మేడం వెజిటబుల్స్. క్యారెట్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం మసాలా అంటే చాలా మంది పిల్లలు అంత తినరు కదా. లేదు, చాలా స్పైసెస్ కావాలి అంటే ఇందులో ఏం యాడ్ చేసుకోవచ్చు? మాకు మసాలా ఎక్కువ కావాలి, కారం ఎక్కువ కావాలి అనుకుంటే మసాలాని కొంచెం గ్రైండింగ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇవే మసాలా దినుసుల్ని గ్రైండ్ చేసుకొని ఇంకా బాగుంటుంది అంటారు కాటు. బాగుంటుంది. ఓకే, టమాటాలు కొన్ని. ఓకే, ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? ఇంకేం లేదు మేడం, లాస్ట్లో కొంచెం నెయ్యి అందులో వేస్తాను. నెయ్యి ఇందులో వేస్తారా? మామూలుగా నెయ్యి ఇందులో వేసి అందులో కూడా కొంచెం వేస్తాను లాస్ట్. ఉడకదు అంటారు కదా? ఏం లేదు, ఉడుకుతుందా? ఉడుకుతుంది. రెగ్యులర్ గా చేస్తారనుకుంటా ఇది ఇంట్లో. చేస్తాను, మా హస్బెండ్కి ఇస్తాను.
మీ పిన్ని తినిపించిందా నీకు ఇది ఎప్పుడన్నా? చాలా సార్లు. చాలా సార్లా? బాగుంటుందా? సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుందా? అందుకే ఇక్కడ చేస్తున్నాను. సో నీది బాగుంటుందా మీ పిన్నిది బాగుంటుందా? మీరే చెప్పాలి మేడం. అవునా, నీది కూడా చాలా బాగుంటుంది అయితే. నాది ఇంకా స్పైసీ ఉంటుంది. స్పైసీ ఉంటుందా? ఓ, నేను స్పైసీ అంటున్నానని చెప్పి స్పైసీ అనుకుంటున్నారేమో. అలా ఏం లేదు. కొద్దిగా కాజు లాస్ట్. కొద్దిగా కాజు. జీడిపప్పు. ఓకే. ఆహా, మంచి వాసన వస్తుంది. కలర్ఫుల్గా ఉంది. నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది. నెయ్యి కూడా వేశారు కదా, ఆ మసాలా దినుసులు దాంట్లో మిక్స్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. టమాటా ఇంకొంచెం వేగాలి, వేగిన తర్వాత అందులో వేసేద్దాం. ఓకే, ఇది కలపాలా అవసరం లేదా? ఇట్లా ఇది వేసిన తర్వాత కూడా కలపచ్చు మేడం. ఓకే. సో ఇంక ఇది వేసేది మూత పెట్టడమేనా? ఇది కూడా ఉడుకుతోంది, ఉడకడం స్టార్ట్ అయింది. వేసేద్దాం అందులో. అయిపోయింది. ఓకే. ఇది కూడా ఆఫ్ చేసి. లేదు, ఇదే ఇటు షిఫ్ట్ చేసేస్తా. ఓకే. ఇది ఆఫ్ చేసేసి ఇలా వేసేద్దాం. మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. ఓకే. సరిపడా సాల్ట్. కలిపేయాలి ఇది. సాల్ట్ వేసేసి. ఓకే. ఇదేంటి, ఏ ఉప్పు వాడుతున్నారు? రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు. ఓకే. సో దీని మీద ఇప్పుడు మూత పెట్టడమేనా? విజిల్స్ పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు ఇది మూత పెట్టేస్తే మనకి విజిల్స్ వస్తే రెడీ అయినట్టేనా? ఆల్రెడీ సగం ఉడికిపోయింది. 2 విజిల్స్ వస్తే రెడీ. రెడీ అయిపోతుంది. ఓకే. ఓకే, 2 విజిల్ వచ్చాయి. కట్టేనా? కట్. ఓకే, కానీ ఆ విజిల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది కదా. ఓకే, సో ఇది చల్లారాక మూత తీస్తే మనకు రెడీ డిష్, అంతేనా? డిష్ రెడీ. సో ఇది చల్లారినట్టుంది, మూత తీద్దామా? తీసి చూద్దాం. ఓకే. సో మీరు అన్నట్టుగా కరెక్ట్ గా వేసారుగా వాటర్, మనం తీసుకునే అన్నంలా ఉండాలి అని చెప్పేసి. అలా ఉంటేనే బాగుంటుంది కొంచెం టేస్ట్. సో ఇంకా తీసేయడమేనా? కొంచెం కలిపేసి. ఓకే, కలిపేనా? ఓకే, తీసేనా? ఇంకో బౌల్ ఉంది. వావ్, బాగుంది చూడడానికి కదా. తింటే ఇంకా బాగుంటుంది. తిండి ఇంకా బాగుంటుందా? మీ కిచిడి ఫ్యాన్ అనుకుంటాను మీ అమ్మాయి. స్పెషల్గా ఇది చేయించుకుంటాను తనతో. అవునా? ఎక్కడ, దగ్గరలోనే ఉంటారా మీరు? దగ్గరలోనే ఉంటాం. దగ్గరలో అంటే ఎక్కడెక్కడ? అంటే మేము జూబ్లీ హిల్స్ బహదూర్పురా కదా, ఒక 20 minutes పడుతుంది. అంటే కాలేజ్ కి మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటాను డైలీ. తనకి ఇష్టం. సో చాలా మటుకు బాక్స్ ఇదేనేమో. అదే మా ఫ్రెండ్స్ కి కూడా చాలా సార్లు తినిపించాను. అవునా? వాళ్ళు కూడా ఫ్యాన్సే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? కాస్త నెయ్యి వేయాలి పైనుంచి, మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యి. వావ్. ఓకే, సో రెడీ. రెడీ. మసాలా కిచిడి. ఓ కాజు. ఎవరి కిచిడి ఇష్టపడిన వాళ్ళు ఉండరు అనుకుంటాను నేను. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తింటారు. అందరూ సో అందరూ తినే విధంగా చేస్తాను మీరు ఇది. ఫైనల్ గా పైనుంచి కొంచెం కొత్తిమీర, అంతేనా? అంతే. రెడీ. రెడీ. ఇవ్వండి అయితే. వేడి వేడి కిచిడి రెడీ. మసాలా కిచిడి. కిచిడి ఇది, మసాలా ఏం లేదు ఎక్కువ. అలాగే ఉండాలి మేడం, మరి మసాలా హెవీగా తింటే కూడా హెల్త్. అంటే మసాలా కానీ మేము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. సో వేడివేడిగా మసాలా కిచిడి రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మసాలా కిచిడి తయారు చేయు విధానం. ముందుగా బియ్యం పెసరపప్పు కలిపి కాసేపు నానబెట్టి కుక్కర్ లో వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటా ముక్కలు, కొద్దిగా నెయ్యి, జీడిపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న బియ్యం పెసరపప్పు మిశ్రమంలో వేసి ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా కిచిడి రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. డయాబెటీస్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉంచడానికి క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక క్యారెట్ ఒక ఐరన్ క్యాప్సూల్తో సమానం కాబట్టి క్యారెట్ని వీలైనంత వరకు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తయారీ విధానం చూసారుగా.
ఓకే శ్రీజ ఇప్పుడు నీ టర్న్. సో మీ పిన్ని వంట అయితే అద్దరిపోయింది కిచెన్. నేను ఇంకా అదర్ కొడతాను. ఇంకా అదర కొడతావా? ఏం చేస్తున్నావు? ఫ్రైడ్ బేబీ కార్న్. ఫ్రైడ్ బేబీ కార్న్. వావ్, స్నాక్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది కూడా బేబీ కార్న్ లో. ఎవరు ఉండరు. చాలా తెలివిగా వచ్చావు శ్రీజ. స్పెషల్ గా మా యూత్ కోసం. ఓ స్పెషల్. మీ యూత్ అంటే మేము మేము యూతే. మనం మనం ఓకే, మరి ఫ్రైడ్ బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రైడ్ బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, వంట సోడా చిటికెడు, చిల్లీ సాస్ 1/2 టీ స్పూను, సన్నకార పూస కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, సోయా సాస్ 1 టీ స్పూను, టొమాటో సాస్ 1 టీ స్పూను. శ్రీజ స్టార్ట్ చేద్దామా? ఫ్రైడ్ బేబీ కార్న్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఏం చేయాలి? తొందరగా చేద్దామా? ఫస్ట్ కార్న్ ఫ్లోర్ లో నాకు తెలిసి ఇది డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ కి పెట్టుకుందాం. పెట్టుకుందాం. ఫస్ట్ ప్రాసెస్ అదే. అవునా? మరి చెప్పలేదే. ఓకే, ఇప్పుడు కార్న్ ఫ్లోర్ లో ఇది కొంచెం కార్న్ ఫ్లోరా మొత్తం? కార్న్ ఫ్లోర్. ఓకే. కార్న్ ఫ్లోర్ లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ Okay. కొంచెం, మ్మ్. దీంట్లో మ్మ్. సోడా వంట సోడా. చిటికెడు, ఓకే. వంట సోడా ఎందుకు? కొంచెం ఉబ్బడానికి. ఓకే. ఇప్పుడు దీన్ని వాటర్తో మిక్స్ చేసుకుందాం. ఓకే, చూసి వేసుకో. వాటర్ లూజ్గానే కావాలి. లూజ్గానే కావాలా? ఓకే, అయితే టెన్షన్ లేదు. సో జస్ట్ ఉప్పు కారం వంట సోడా వేసి కలిపేసుకోవడం కార్న్ అంతే, ఫ్లోర్ లో. అంతే. ఏదో ఈజీగా ఉంది. ఇంకేమున్నాయి ఇక్కడ ఎక్స్ట్రా? ఏమీ లేవు. సింపుల్ గా టేస్టీగా చేసేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు బేబీ కార్న్స్ ఉన్నాయి కదా, దీంట్లో డిప్ చేసి అందులో ఫ్రై చేయడం చేయడం. అంతేనా? అంతే, ఆయిల్ వేడికి చాలా ఒక్కొక్క టిప్ చేసి వేయాలా? ఒక్కొక్కటి. మాడిపోతేమో ఏమవ్వదు, ఇంకోటి వేసేలోపు ఇది. ఫాస్ట్గా వేస్తాను. ఓహో, ఎన్నిసార్లు చేసావు ఈ వంట? ఎక్స్పర్ట్. అవునా? ఓ, ఐ వెల్స్ ఇలానే వేయాలేమో, ఇంకో రకంగా వేయడానికి ఛాన్స్ లేదు కదా. ఓకే. ఒక దగ్గరకు వచ్చేసినట్టుంది. ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ వేసిన తర్వాత ఇవన్నీ చెప్పకూడదు ఇంకా. సో ఓకే, ఇవి వేగుతూ ఉంటే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో నేను ఇది అటు షిఫ్ట్ చేసేస్తాను. అది వేస్తూ ఉంటే ఇక్కడ నువ్వు ట్యాంపింగ్ చేసేసి. ఓకే. ఓకే. సో ఇంట్లో వంటలు చేసే టైం ఉంటుందా నీకు? ఉంటుంది, రాత్రిపూట చేస్తాను. రాత్రిపూట చేస్తావా? ఒక్కోసారి రాత్రిపూట చేస్తాను. ఒక్కొక్కసారా? రాత్రిపూట చేస్తామంటే అబ్బా ఎంత మంచి అమ్మాయి అనుకున్నాను నేను. కాలేజ్కి వెళ్ళి చక్కగా ఇంటికి వచ్చి చదువుకొని మళ్ళీ నైట్ వంట చేసి పెడుతుంది అని. ఏదో ఒక్కసారి చేస్తున్నావు కదా, చాలు. నేర్చుకోవాలి కదా. వంటలు అంటే చాలా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ బాగా, అందుకే చేస్తాను. ఇంకేం చేస్తావు స్పెషల్స్? స్నాక్ ఐటమ్స్ బాగా చేస్తాను. స్వీట్స్ కూడా వచ్చు. స్వీట్స్ కూడా వచ్చు. వావ్, స్వీట్ స్నాక్స్ వస్తే చాలు బాబా, అదృష్టవంతులు ఎవరు వచ్చేవాళ్ళు. ఓకే, ఆయిల్ వే. వా, ఇవి చూస్తుంటే చాలా బాగున్నాయి శ్రీజ. వెయిట్ చేయి, తినడానికి చేయాలా? తప్పదా? తప్పదు. తప్పదు నిజంగా. అయ్యేంత వరకు ఇంకేం చేస్తావు? ఆయిల్ వేసాను కదా, తాలింపు గింజలు, ఓకే. కరివేపాకు. కరివేపాక? ఒక్క నిమిషం, నాకు చాలా భయం కరివేపాకు అంటే. ఇదేదో మంచి కరివేపాకులా ఉంది. చూపించింది నీలాగే మెల్లిగా సైలెంట్ గా ఉండి తర్వాత పేరు నోడేశారు. లేదు, మంచిది, నీలాంటిదే శ్రీజ. స్మూత్. చాలా. ఓకే, ఇప్పుడు చిల్లీ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఇటు చూడు, వేగాయా? ఇంకా వేగాలా? నేను ఇంకొంచెం సిమ్లో పెట్టి వేయిస్తున్నాను. ఇంకొంచెం ఇంకా వేగాలా? ఓకే. ఎల్లిపాయలు వేసుకుందాం. ఓకే, వెల్లుల్లి.
మీకు పిల్లలండి ఒక బాబు ఒక బాబు ఏం చదువుకుంటున్నారు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఎస్. వావ్. ఇప్పుడు వాడిని ఏమని పిలుస్తావు? పేరు పెట్టే పిలుస్తున్నా, నన్ను కూడా వాడు పేరు పిలిచి పిలుస్తాడు. పేరు పెట్టి పిలుస్తాడా? నువ్వు పిన్ని అని పిలుస్తావా ఇక్కడ? అక్క అంటాను. గుడ్. నేను అదే చెప్తాం అనుకున్నా, పిన్ని విలువ పాపం అక్క అని విలువ అని చెప్పి. సిస్టర్స్ లో ఉన్నారు కరెక్ట్ గా. టమాటో సాస్ వేసుకున్నాం. ఓకే. ఓకే. సోయా సాస్. ఓకే. సోయా సాస్ ఏంటి కలర్ లో ఉంది? ఫ్రిడ్జ్ లో పెట్టాము అందుకే ఇలా అయిపోయిందా? టొమాటో సాస్, సోయా సాస్, ఇంకా చిల్లీ సాస్. చిల్లీ సాస్. కరెక్ట్ కలర్ లో ఉందా చిల్లీ సాస్? కరెక్ట్ గా ఉంది. అది ఫ్రిడ్జ్ లో పెట్టలేదా? లేదు. పెట్టాను కానీ మారలేదు. అంతే. ఎందుకో. ఎందుకు? ఇప్పుడు అవి తీసేయండి, చాలు తీసేయండి. అయ్యాయా? కవర్ పేసి తీసేస్తాను అయితే. తీసేయండి, డైరెక్ట్ ఇందులో వేసేసినా పర్వాలేదు. ఓకే. ఇలా వేసాను డైరెక్ట్గా? వేసేయండి. చాలా ఘాటుగా ఉంది. చాలా ఘాటుగా ఉందా? అంటే నువ్వు అనుకున్నట్టే వస్తుందా లేకపోతే కొంచెం తేడా ఏమైనా కొట్టిందా? వస్తుంది అనుకుంటున్నావు అంతేనా? తిని చెప్పండి. మీకు నచ్చితే లేకపోతే లేదు. నేను ఎలాగో చెప్తానబ్బా, అంటే నువ్వు చేద్దాం అనుకున్నట్టుగానే వచ్చిందా లేకపోతే కొంచెం ఏమైనా తేడా కొట్టిందా అని అడుగుతున్నా. మీకు నచ్చితే నేను అనుకున్నట్టు వచ్చినట్టు. అయితే తిన్నాక టేస్ట్ చేశాకే చెప్తా. తీసేయచ్చా? ఇంకా అయిపోయిందా? ఇంకొంచెం ఇంకొంచెం. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బేబీ కార్న్కి పట్టుకుంటే మనకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర. ఓకే. లాస్ట్లో వేస్తే టేస్ట్ వస్తుంది. నువ్వు వేసినవన్నీ బేబీ కార్న్కి బాగా పట్టాయి. ఓకే. ఇంకాసేపు ఉంచాలా? తీసేద్దాం. అయిపోయిందా? అయిపోయింది. ఆర్పేసాను. ఓకే. ఒకటేమో నేతితో చేసిన కిచిడి, ఒకటేమో బేబీ కార్న్తో చేసిన స్నాక్. వావ్. కొంచెం పిన్ని ఎలా చేసిందో సేమ్ కూతురు కూడా అలా చేస్తుంది. తల్లిని చూసే కదా పిల్ల నేర్చుకుంటుంది. సన్నకార పూస ఫైనల్గా సన్నకార పూస జస్ట్ పైన పైన అప్లై చేసుకుందాం. ఓకే. కంప్లీటెడ్. రెడీ? రెడీ. ఏం రెడీ అయింది? ఫ్రైడ్ బేబీ కార్న్. సో వేడివేడిగా ఫ్రైడ్ బేబీ కార్న్ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫ్రైడ్ బేబీ కార్న్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఉడికించిన బేబీ కార్న్ ఈ మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, వేయించిన బేబీ కార్న్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరగా కొత్తిమీర, సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ బేబీ కార్న్ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజు గారు కూడా వచ్చేసారు. రాజు గారు, సో ఇద్దరు పిన్ని కూతుర్లండి. ఓకే. సో ఒకరేమో మసాలా కిచడీ చేశారు, ఒకరేమో ఫ్రైడ్ బేబీ కార్న్ చేశారు. సో రెండు మీరు టేస్ట్ చేసి చెప్పాలి. ఓకే, మీరు కూడా తీసుకున్నా. మీరు కూడా తీసుకోండి. వావ్, చాలా 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 కమ్మగా ఉంది, చాలా బాగుంది. అండ్ అలాగే డీజే చేసిన ఫ్రైడ్ బేబీ కార్న్ మీరు కూడా టేస్ట్ చేయండి. వావ్, రెండు కూడా చాలా బాగున్నాయి కదా. మీరు అన్నట్టుగానే రెండు అదిరిపోయాయి. సో ఇంకా రాజుగారు డిసిజన్ తీసుకొని చెప్పాలి రెండిట్లో ఏది బెస్ట్ అనేది. సో రెండిట్లో పిన్ని. వావ్, పిన్ని, కంగ్రాచులేషన్స్ గారు. నిజంగా మీ అమ్మాయి ఎంత పొగిడిందో, నిజంగా అంత టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది. మరి ఇంత మంచి మసాలా కిచడీ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను
ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. వావ్, చాలా బాగుంది కాంబినేషన్ కూడా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, అండ్ అలాగే శ్రీజ, నువ్వు చేసిన ఫ్రైడ్ బేబీకార్న్ కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సూపర్. మరి నీకు కూడా సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. Thank you. థ్యాంక్ యూ. మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకుంటే చర్మం ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే, మరి ఇప్పుడు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన క్యాబేజ్ మసాలా రైస్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. క్యాబేజ్ మసాలా ఐటమ్స్ రైస్, కానీ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇందులో ఏంటంటే పెరుగు. చాలా బాగుందండి. పెరుగుతో మనకు ఇది ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఐటమ్ లాగా కూడా తయారవ్వచ్చు. సో ఒక ఐటెంలో ఇలా 4 రకాల పోషకులు ఉన్నవి ఎప్పుడు కూడా మనకు బాగా ఉపయోగకరం. అండ్ ప్రిపరేషన్ టైం కూడా తగ్గుతుంది కాబట్టి సింపుల్గా ఉంటుందన్నమాట. సో క్యాబేజ్ మసాలా రైస్ డైలీ డైట్కి చాలా ఉపయోగకరం అండి. కంపల్సరీగా నోట్ చేసుకోండి. మరో మంచి రోజువారీ డైట్కి ఉపయోగపడే రెసిపీ ఏంటంటే ఊరించే వంటలు చూసిన మసాలా కిచిడి. ఇందులో వీళ్ళు మసాలా అసలు కిచిడియే సూపర్. చాలా మంచి పోషకులు ఉంటాయి. పెసరపప్పు, రైస్, దాంతోపాటుగా క్యారెట్, పచ్చి బఠానీలు, తర్వాత బంగాళదుంపలు, ఘీ ఇవన్నీ వాడుతున్నారు కదా. ఓకే, మనకు టైం లేదు, ఈ 3-4 రకాల వెజిటబుల్స్ మనం వాడలేమన్నప్పుడు 1-2 వాడుకొని కూడా మనం దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో మసాలా కిచిడి చాలా బాగుందండి. అది కూడా మనకు రోజువారీ డైట్కి ఉపయోగపడుతుంది కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఫ్రైడ్ బేబీకార్న్, ఇందులో ఉన్న పోషకుల గురించి చెప్పాలంటే పోషకుల కంటే కూడా మనకి ఇది హై క్యాలరీ, తర్వాత చాలా అన్నెసెసరీ క్యాలరీస్ కూడా చేరుతాయి అన్నమాట. ఇలాంటివి రోజు తీసుకుంటే, రోజు కాకపోయినా వీక్లీ వన్స్ తీసుకున్నా మనకి ఇది అంత మంచిది కాదు. చాలా మట్టుకు మనం బేబీకార్న్, ఇప్పుడు కార్న్ ఏంటండి, జస్ట్ మనం అలా ఊరికేనే దాన్ని ఉడికించుకొని తీసుకొని తినేయచ్చు కదా, అలాంటి ఒక ఐటెం. ఇక బేబీకార్న్ అంటారా, మరీ ఈజీ. అందులో కర్రీ చేయడం కానీ వండడం కానీ, దాన్ని ఇలా డీప్ ఫ్రై చేయడం వలన ఏమవుతుందంటే అగైన్ కొంచెం ఎక్కువ క్యాలరీస్ని మనం పెంచుతున్నట్టు అవుతుందన్నమాట. కానీ ఒక విషయం ఏంటంటే జనరల్గా పిల్లలకి చైనీస్ ఐటమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి రెస్టారెంట్స్కి వెళ్ళినా, వాళ్ళని బయటికి తీసుకెళ్ళినా వాళ్ళు ఇలాంటి వాటికి బాగా మొక్కు చూపిస్తారు. బట్ అక్కడ అజినోమోటో కానీ చైనీస్ సాల్ట్ కానీ యాడ్ చేస్తారు కాబట్టి అవి అంత మంచిది కాదు. పిల్లల ఒక డెవలప్మెంట్కి కూడా అది అడ్డు రావచ్చు. సో ఇంట్లో చేసేటప్పుడు ఏంటంటే మనము ఎప్పుడైనా వాళ్ళకి ఇలాగా మనం ఇంట్లోనే చేసి ఇచ్చేయచ్చు. బెస్ట్ పద్ధతి ఏంటంటే పిల్లలు వినట్లేదు అసలు ఇప్పట్లో, ఇది తినాలి ఇది తినకూడదంటే. దానికి మనమే ఒక డే సెట్ చేసామనుకోండి, ఈ రోజు నీకు కావాల్సింది మేము వండుతాం అన్నప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ అప్పుడు తయారు చేసి ఇచ్చామంటే వాళ్ళు దాన్నే హ్యాపీగా తీసుకుంటూ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అప్పుడు మనం ఇంట్లో చేసేటప్పుడు అజినోమోటో కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ అవన్నీ వాడకుండా చేయొచ్చు. సో ఇవాళ మంచి రెసిపీస్, బెస్ట్ రెసిపీస్ అంటే చక్కగా ఉన్నాయండి 2 రెసిపీస్ రోజువారీ డైట్కి బాగా ఉపయోగపడేవి. క్యాబేజ్ మసాలా రైస్, అలాగే మసాలా కిచిడి, ఇవి 2 కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ జ్ఞాన క్లీన్స్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.